వెల్కమ్ టు కెరీర్ 9. నేను మీ డాక్టర్ వెంకీ నాయుడు. గత 15 ఇయర్స్ నుంచి ఆల్మోస్ట్ 30,000 ప్లస్ స్టూడెంట్స్ని ఆఫ్లైన్లో నేను కెరీర్ అవేర్నెస్ క్రియేట్ చేశాను. సో ఇప్పుడు చాలామంది పేరెంట్స్ ఏంటంటే, సార్ ఎందుకు ఆన్లైన్లో చేయరు అనే అడిగినప్పుడు మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. ఒకవేళ ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో మనం చెప్పబోయేది ఏంటంటే ఈసీఈ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, కంపారిటివ్లీ సిఎస్సి బ్రాంచ్తో కంపేర్ చేసి నేను క్లియర్గా పెన్ టు పెన్ చెప్తాను. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. మీకు ఈసీఈ వల్ల బెనిఫిట్స్ ఏంటి, ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అన్న విషయం మీకు ఇన్ డీటెయిల్గా అర్థమవుతుంది. కాబట్టి మనం ఈ టాపిక్లోకి ఎంటర్ అవుదాం. సో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఈసీఈ అంటేనే మనకి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. చూడండి, దాంట్లో 2 స్ట్రీమ్స్ ఉన్నాయి, ఒకటి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. సో ఈ బ్రాంచ్ తీసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటి, బిఫోర్ స్టార్టింగ్లో నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మన రియల్ లైఫ్ తీసుకుంటే చూడండి, మార్నింగ్ లేచిన దగ్గర నుంచి మనం పడుకునే వరకు కూడా ఎలక్ట్రానిక్స్, ఈవెన్ పడుకున్నా కూడా ఎలక్ట్రానిక్స్ మీద డిపెండ్ అయి పడుకుంటున్నాం. దానికి ఎగ్జాంపుల్, మార్నింగ్ లేవగానే మనం ఫోన్ చెక్ చేస్తాం. ఫోన్ ఒక ఎలక్ట్రానిక్ డివైస్. టీవీ, వాషింగ్ మిషన్, ఏసీ, ఫ్రిడ్జ్, ఈవెన్ మనం బయటకు వెళ్తుంటే ఈరోజు మనం ఎలక్ట్రికల్ వెహికల్స్ కావచ్చు, ఈవెన్ పెట్రోల్ ఆర్ డీజిల్ వెహికల్స్లో కూడా స్క్రీన్స్ ఉన్నాయి, అంటే అవి కూడా మనకి ఎలక్ట్రానిక్సే. ఈవెన్ ఆటోమొబైల్ అంటే తీసుకుంటే ఎలక్ట్రానిక్స్లో ఆటోమొబైల్స్లో ఉంది ఎక్కువగా, ఎందుకంటే ఈ యాక్సిడెంట్ సెన్సార్స్ కావచ్చు, సో అలానే మనకి మ్యూజిక్ ప్లేయర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి ఎలక్ట్రానిక్స్ కింద వస్తాయి. నెక్స్ట్ మనం హాస్పిటల్స్ చేసుకోండి, హెల్త్ కేర్ సెక్టార్లో కూడా మనకి ఎలక్ట్రానిక్స్ ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. ఈవెన్ రోబోటిక్ సర్జరీ వచ్చేసాయి. అండ్ సెకండ్, డయాగ్నోస్ సెంటర్కి వెళ్ళినా కూడా అక్కడ ఎలక్ట్రానిక్ డివైస్ యూజ్ చేస్తున్నారు. కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళండి, అక్కడ కంపల్సరీ మీకు ఎలక్ట్రానిక్స్ అనేది పార్ట్ అవ్వబోతుంది. ఈవెన్ ట్రాన్స్పోర్టేషన్లో, సో ఈవెన్ గవర్నమెంట్ వెహికల్స్లో, బస్సెస్లో కూడా ఎలక్ట్రానిక్స్ అనేది యూజ్ చేస్తున్నాం. కాబట్టి దీని గురించి ఇన్ డీటెయిల్గా మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో ఈ ఎలక్ట్రానిక్స్ చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటి, అసలు ఇప్పటికీ కూడా ఎలక్ట్రానిక్స్ ఎప్పటి నుంచో మనకి ఈసీని పవర్ బ్రాంచ్ అంటారండి. ఎందుకు పవర్ బ్రాంచ్ అంటారు అండ్ ఈ సూపర్ బ్రాంచ్ అంటారు? ఈసీఈ చేసిన వాళ్ళకి మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. అరే చిన్నప్పటి నుంచి చెప్పే వర్డ్ కదా అంటే, దాన్ని పర్ఫెక్ట్గా కరెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే మనదే అండి. ఎవరైతే ఎలక్ట్రానిక్స్ అవుతున్నారో ఓన్లీ కాన్సన్ట్రేషన్ ఆన్ సాఫ్ట్వేర్ జాబ్స్ చేయడమో, లేదంటే ఎలక్ట్రానిక్స్ జాబ్ చేయకపోవడమో, లేదా ప్రాపర్ ప్లాన్ లేకపోవడం వల్ల ఫెయిల్ అవ్వడం జరుగుతుంది. బట్ ఈసీ చేసుకున్న వాళ్ళకి మల్టిపుల్ ఆప్షన్స్ ఈ వీడియోలో నేను చూస్తాను. ఇది అందుకని ఎలక్ట్రానిక్స్ ఇస్ ద హార్ట్ ఆఫ్ మోడర్న్ టెక్నాలజీ అంటాం. ఈరోజు మనం వాడే ఏ టెక్నాలజీ అని చూడండి, కంపల్సరీ ఇది హార్ట్ అవబోతుంది. అండ్ బేస్ ఫర్ ఏఐ హార్డ్వేర్, అంటే ఈ హార్డ్వేర్లో మనం వాడే దాంట్లో కూడా కంపల్సరీ ఏ ఇంక్లూడ్ అయింది. అండ్ రోబోటిక్స్ కావచ్చు, ఐఓటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఈవీస్, ఎలక్ట్రికల్ వెహికల్స్లో కూడా ఇది మేజర్ పార్ట్ అయిపోతుంది. అండ్ ఆల్సో కోర్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో మనం యూజ్ చేసే సెమీ కండక్టర్ టెక్నాలజీ కావచ్చు, టెలికామ్ కావచ్చు, ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ అకాడమీస్లో కూడా మనం దీన్ని యూజ్ చేస్తున్నాం. అండ్ ఈసీ ఇంజనీర్స్ వర్క్ ఇన్ బోత్ హార్డ్వేర్లో వర్క్ చేస్తారు, సాఫ్ట్వేర్లో వర్క్ చేస్తారు. ఇంటిగ్రేషన్ అంటే వాళ్ళ చూడ 2 నాలెడ్జ్లు ఉంటాయి. ఈసీ స్టూడెంట్స్ ఎగ్జాంపుల్ ఎంబెడెడ్ సిస్టమ్ తీసుకుంటే, ఎంబెడెడ్ నథింగ్ బట్ బోత్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ కాంబినేషన్లో కలిపి ఉంటుంది. కాబట్టి వీళ్ళకి 2 నాలెడ్జ్లు ఉంటాయి. ఎలక్ట్రానిక్స్ మీద నాలెడ్జ్ ఉంటుంది, అలానే సాఫ్ట్వేర్ మీద కూడా నాలెడ్జ్ ఉంటుంది. నెక్స్ట్, వాట్ మేక్స్ ఈసీఈ స్పెషల్, అసలు ఎందుకు ఈసీఈ ఇంకా స్పెషల్గా ఉందండి, మనం కొంచెం ఇన్డెప్త్గా వెళ్దాం. వన్ ఆఫ్ ద మోస్ట్ వర్సటైల్ ఇంజనీరింగ్ బ్రాంచెస్. అంటే ఇది ఎందుకు అంటున్నామంటే, ద కాంబినేషన్ ఆఫ్ బోత్ ఎలక్ట్రానిక్స్ అంటే హార్డ్వేర్ ఉంటుంది, అలానే ప్రోగ్రామింగ్ సాఫ్ట్వేర్ 2 కలిపి ఉంటాయండి. సో దాంట్లో స్పెషలైజేషన్స్ ఎలా ఉంటాయి ఏంటనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఓపెన్స్ డోర్స్ టు మల్టిపుల్ ఇండస్ట్రీస్లోకి ఎంటర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈసీ చేసిన వాళ్ళు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో చేయకూడదు. మీరు మ్యాక్సిమం చూడండి, ఈ రోజుల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అంటేనే ఓన్లీ స్కిల్ బేస్డ్ మాత్రమే సెలెక్ట్ చేసుకుంటున్నారని వింటున్నాం. సో ఈవెన్ ఎగ్జాంపుల్, సో ఈసీ చదివిన స్టూడెంట్స్ టాప్ ఎంఎన్సీలో ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో, గూగుల్లో కూడా జాబ్స్ కొట్టిన వాళ్ళు, హై ప్యాకేజ్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. దట్స్ డిపెండ్స్ ఆన్ స్కిల్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇట్స్ అ డ్యూయల్ కెరీర్ ఆపర్చునిటీస్ అని చెప్తూ ఉంటాం. ఈ డ్యూయల్ కెరీర్ ఆపర్చునిటీస్ నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో మనం మామూలుగా ఈసీ అంటే తీసుకుంటే ఎటువంటి ఆపర్చునిటీస్ వస్తున్నాయని చూద్దాం ఈసీఈ వాళ్ళకి. సో ఈసీఈ తీసుకున్న వాళ్ళకి 3 టైప్స్ ఆఫ్ జాబ్స్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో అవేంటివనేది మనం 1 by 1 క్లియర్గా చూద్దాం. సో ఈసీఈ చేసిన తర్వాత మీరు కోర్ కంపెనీస్లో వర్క్ చేసుకోవచ్చు. కోర్ కంపెనీ జాబ్స్ నథింగ్ బట్ స్టూడెంట్స్, ఒకటి ఎంబెడెడ్ ఇంజనీర్, అంటే బోత్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్, ఇటువైపు వెళ్ళొచ్చు. ఎంబెడెడ్ ఇంజనీర్ ఎలాంటి చోట వాడతారంటే, మనం యూజ్ చేసే వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్, ఏసీ, మొబైల్, రెండింటిలో కూడా ఎంబెడెడ్ ఇంజనీర్స్ ఉంటారు. బోత్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ కాంబినేషన్స్ ఉంటాయి. సో ఇవి కంపల్సరీ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి విఎల్ఎస్ఐ ఇంజనీర్, అంటే చిప్ డిజైనింగ్ సైడ్ వెళ్ళాలనుకుంటే మీరు
విఎల్ఎస్ఐ సైడ్ వెళ్ళొచ్చు, అండ్ సెమీ కండక్టర్ టెక్నాలజీ అని కూడా ఉంటాం మనం. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఐఓటీ అంటాం, ఇది కూడా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వైపు కూడా మనం వెళ్ళొచ్చు. వీటితో పాటు రోబోటిక్స్, మీకు ఇష్టమైతే రోబోటిక్స్ సైడ్ కూడా వెళ్ళొచ్చు. ఇలా మనకి చాలా స్ట్రీమ్స్ ఉన్నాయండి, డిఫరెంట్ స్ట్రీమ్స్ ఉన్నాయి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి కోర్ జాబ్స్ కాకుండా మీరు ఒకవేళ ఆ టైంలో మీరు సాఫ్ట్వేర్ వైపు వెళ్ళాలనుకుంటే కూడా వెళ్ళొచ్చండి స్టూడెంట్స్. సాఫ్ట్వేర్, ఎందుకంటే బోత్ సాఫ్ట్వేర్ నాలెడ్జ్ అండ్ హార్డ్వేర్ నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు సాఫ్ట్వేర్ సైడ్ కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. వీటితో పాటు మోర్ ఫ్లెక్సిబిలిటీ ఉన్న బ్రాంచ్లో దీని ఈసీలో ఏంటంటే వీళ్ళు గవర్నమెంట్ జాబ్స్ కూడా అప్లై చేసుకోవచ్చండి. మనం గవర్నమెంట్ జాబ్స్ అంటే గుర్తొచ్చేవి ఎక్కువగా ఎస్ఐ కానిస్టేబుల్ ఇలాంటివి అనుకుంటాం, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సి. అవి కాకుండా మనకి ఎలక్ట్రానిక్స్ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకునే కొన్ని స్ట్రీమ్స్ ఉంటాయండి. అంటే అవి జెన్కో, అంటే మనం ఏదైతే ఈ పవర్కి సంబంధించిన పవర్ గ్రిడ్స్లో కావచ్చు, ఇలాంటి వర్క్లో వర్క్ చేసుకోవాలని జెన్కో, అలానే ట్రాన్స్కో కావచ్చు, అలానే జూనియర్ టెలికామ్ ఆఫీసర్ కమ్యూనికేషన్ వైపు కూడా, అంటే బిఎస్ఎన్ఎల్ ఇలాంటి వాటిలలో కూడా మనం, ఎయిర్టెల్ ఇలాంటి వాటిలో కూడా మనం వర్క్ చేసుకునే అవకాశం ఉంటుంది, జేటీఓ జూనియర్ టెలికామ్ ఆఫీసర్. అలానే ఐఈఎస్ ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ కూడా వెళ్ళొచ్చు మనం. వీటితో పాటు మనం డిఆర్డిఓ, ఇస్రో. స్టూడెంట్స్ వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ని బట్టి ఎటువైపైనా ట్రావెల్ చేసే అవకాశం ఉంటుంది మనకి. సో కాబట్టి అందుకని దీన్ని మనకి డ్యూయల్ కెరీర్ ఆప్షన్స్ అని చెప్పడానికి రీజన్. బట్ ఇక్కడ చూడండి, మనం కోర్ సైడ్ వెళ్ళొచ్చు, సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళొచ్చు, అలానే గవర్నమెంట్ జాబ్స్ కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు. అంటే బీటెక్ చదువుతూనే, బట్ మీరు ముందే ప్లాన్ చేసుకోవాలి ఎటువైపు మీరు ప్లాన్ చేసుకుంటున్నారు, ఎటువైపు మీ కెరీర్ని బిల్డ్ చేసుకుందాం అనుకుంటున్నారు అనేది కూడా ముందే ప్లాన్ చేసుకోవాలి. కాబట్టి ఇన్ని ఆప్షన్స్ ఉన్నదాన్ని మనం చూజ్ చేసుకుందాం. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఈసీఈ చేసిన తర్వాత అసలు ఫ్యూచర్ టెక్నాలజీస్ ఎలా ఉండబోతున్నాయి అనేది కూడా మనం చూద్దాం. సో ఫ్యూచర్ ట్రెండ్స్ ఎలక్ట్రానిక్స్లో ఎలా ఉండబోతుంది, ఫ్యూచర్ ట్రెండ్స్ అంటే చూడండి, సెమీ కండక్టర్ అండ్ చిప్ ఈ హ్యూజ్ గ్లోబల్ డిమాండ్ ఉందండి, హ్యూజ్ గ్లోబల్ డిమాండ్ ఉంది దీనికి అని ఎలా చెప్తున్నామంటే చూడండి, వాళ్ళ ఎగ్జాంపుల్గా ఏపీ గవర్నమెంట్ తీసుకుంటే మన తెలుగు స్టేట్స్లో ఏపీ గవర్నమెంట్ ఎన్విడియా అనే కంపెనీతో కొలాబరేట్ అయ్యి ఏఐ ఫస్ట్ యూనివర్సిటీని మన ఇండియా ఏపీలో స్టార్ట్ చేయబోతుంది. దాని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే దీని మీద ఎలక్ట్రానిక్స్ అండ్ ఏఐ మీద స్టూడెంట్స్కి అవేర్నెస్ క్రియేట్ చేసి, అంటే ట్రైన్ చేసేసి ఒక 10,000 స్టూడెంట్స్ని 2 ఇయర్స్లో వాళ్ళని ప్లే చేయబోతుంది. అలానే ఈ క్వాంటమ్ వ్యాలీలో మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్, ఎలక్ట్రానిక్ కంపెనీస్ ఎస్టాబ్లిష్ చేసే థాట్లో ఉంది. ఎందుకంటే సిలికాన్ వ్యాలీ మనం పేరు విన్నాం. అలానే ఇండియాలో కూడా ఒక ఏ హబ్ని క్రియేట్ చేయాలి బోత్ ఎలక్ట్రానిక్స్ అండ్ సాఫ్ట్వేర్లో మన ఉద్దేశంతో ఈ 2047 విజన్ అనే కాన్సెప్ట్తో మనకి క్వాంటమ్ వ్యాలీని స్టార్ట్ చేశారు. అలానే సో నెక్స్ట్ మనకి ఈ సెమీ కండక్టర్ అండ్ చిప్ డిజైనింగ్ డిమాండ్తో పాటు రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ కూడా డిమాండ్ పెరిగిపోతుంది. ఎలా అంటే ఎగ్జాంపుల్ చెప్పా కదా, రోబోటిక్ సర్జరీలు వచ్చాయి మన చిన్న విలేజ్ సిటీస్లో కూడా చూడండి, చాలా పెద్ద హాస్పిటల్స్ ఈ రోబోటిక్ సర్జరీలు, అంటే నీ రీప్లేస్మెంట్, మోకాల రీప్లేస్మెంట్ కూడా మనకి ఈ రోబోటిక్ సర్జరీస్ లాగా యూజ్ చేస్తున్నారు. చాలా ఫాస్ట్గా సర్జరీస్ అవుతున్నాయి ఈజీ వేలో, కాబట్టి దాని ప్లేస్లో కూడా మనం వాడుతున్నారు. అండ్ ఐఓటీ అండ్ స్మార్ట్ డివైస్, దీని గురించి చెప్పాలంటే వెరీ ఇంపార్టెంట్. ఇవాళ మనం చాలా చూడండి, విల్లాస్ కానీ హౌజెస్లో ఒకప్పుడు నార్మల్ మాన్యువల్ స్విచెస్ లాగా వాడుతూ ఇప్పుడు అన్నీ కూడా స్మార్ట్ స్విచెస్ లాగా వాడుతున్నారు. అంటే ఒకటి వైర్లెస్ స్విచ్ కావచ్చు, లేదు అంటే స్కానర్ కానీ, లేదా మొబైల్తోనే మనం ఫ్యాన్, లైట్ వీటన్నింటినీ ఆపరేట్ చేసుకునే విధంగా మనకి ఈ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఎంటర్ అయిపోయినాయి. వీటితో పాటు మనం వాడే హ్యాండ్ వాచెస్, ఏవైతే రిస్ట్ వాచెస్ ఉన్నాయో, స్మార్ట్ వాచెస్, అంటే మన హెల్త్ కేర్ని, హార్ట్ రేట్ ఎంత ఉంది, లేదా స్లీప్స్ ఎలా ఉన్నాయి, మీకు ఫ్యూచర్లో హార్ట్ అటాక్ ఎప్పుడు రావచ్చు, ఇలాంటి విషయాలు కూడా మనం ముందే ప్రిడిక్ట్ చేస్తున్నామంటే అక్కడ బోత్. కాబట్టి ఎలక్ట్రానిక్స్ అనేది మనకి చూడండి, ఎలక్ట్రికల్ వెహికల్స్లో కూడా రోజు రోజుకి మనకి ఎలక్ట్రికల్ వెహికల్స్ పెరిగిపోతున్నాయి తప్ప తగ్గట్లేదు. వాటిలో కూడా మనకి ఎలక్ట్రానిక్ ఇంజనీర్స్ రిక్వైర్మెంట్ ఉంటుంది. రెన్యూవబుల్ ఎనర్జీస్, ఇవాళ చూడండి చాలా హౌజెస్, అపార్ట్మెంట్స్లో మనకి సోలార్ ఎనర్జీకి పెట్టుకుంటున్నారు, సోలార్ ప్యానెల్స్. అలానే ఏఐ అండ్ మిషన్ లెర్నింగ్ ఇన్ హార్డ్వేర్ సిస్టమ్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే మనం ఓన్లీ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అనుకుంటాం, బట్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో తో పాటు మనకి ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీలో కూడా ఏఐ అవసరమైంది. దీన్ని ఎందుకు వాడతారంటే ఆప్టిమైజేషన్ అంటే చూడండి, ఒకప్పుడు పెద్ద కంప్యూటర్స్ ఉండేవి, దాన్ని మనం రానున్న రోజుల్లో రాను దాన్ని ఏం చేసిన సైజ్ రెడ్యూస్ చేసుకుంటూ వచ్చాము. అంటే ల్యాప్టాప్స్ కావచ్చు, లేదా మొబైల్స్ కావచ్చు, వీటిల్లో చాలా ఫీచర్స్ యాడ్ చేస్తున్నారు. అంత పెద్ద ఫీచర్స్ని, అంత లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని హ్యాండిల్ చేయాలంటే ఈ చిప్ యొక్క పర్ఫార్మెన్స్ పెరగాలి, ఈ ఐసీ పర్ఫార్మెన్స్ యొక్క పెరగాలి అంటే మనం కంపల్సరీ ఆప్టిమైజేషన్ చేయాలి. సో దాంట్లో భాగంగా మనకి ఏఐని వాడుతున్నారు. అలానే మనం ఇప్పుడు యూజ్ చేస్తున్న 5G, అలానే రాబోయే 6G కూడా ప్రాసెసింగ్ స్పీడ్, అంటే ఇంటర్నెట్ స్పీడ్ పెరుగుతున్న కొద్దీ ప్రాసెసర్ స్పీడ్ పెరగాలి. అంటే పర్ఫార్మెన్స్ పెంచాలంటే కూడా అక్కడ కూడా మనకి ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్స్ యొక్క
అవసరం అనేది తప్పకుండా ఉంది. సో నెక్స్ట్ అసలు ఈ సెమీకండక్టర్ ఇండస్ట్రీ అనేది ఎలా ఉంది మన ఇండస్ట్రీలో అంటే లైక్ ఇండియాలో అంటే ఇండియన్ గవర్నమెంట్ ఒక ఇనిషియేటివ్ తీసుకుందండి, ఇండియా సెమీకండక్టర్ మిషన్ అని ISM. దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే చాలా మెయిన్ సిటీస్లో ఈ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. దాంట్లో భాగంగానే ఈ న్యూ చిప్ ఫ్యాబ్రికేషన్ ప్లాంట్స్ ఇన్ గుజరాత్ అండ్ తమిళనాడులో ఆల్రెడీ ప్రపోజల్ నడుస్తూనే ఉంది. అండ్ హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ బై టాప్ ఎలక్ట్రానిక్ కంపెనీస్ అయిన ఫాక్స్కాన్ కావచ్చు, వేదాంత, మైక్రాన్ అండ్ ఆల్సో ఇంటెల్ AMD ప్రాసెస్. ఇంటెల్ AMD ప్రాసెస్ అంటే మనం వాడే ల్యాప్టాప్స్లో వాడే ఇంటెల్ ప్రాసెసర్స్ కానీ AMD ప్రాసెస్ వీటన్నింటి కూడా ఇండియాలోనే ఫ్యాబ్రికేషన్ చేయబోతున్నారు. అండ్ డిమాండ్ ఫర్ VLSI అవి చేయటం వల్ల ఏంటంటే VLSI అండ్ చిప్ డిజైన్ అండ్ ఎంబెడెడ్ ఇంజనీర్స్ యొక్క డిమాండ్ రోజు రోజుకి పెరుగుతూ ఉంది. అండ్ మనకి వెల్ నోన్ కంపెనీ అయిన జోహో కూడా వాళ్ళు ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేస్తున్నారు. ఈవెన్ తెలంగాణ గవర్నమెంట్ కూడా ఒక ఇనిషియేటివ్ చేసిందండి, దాన్ని T-CHIP అంటారు. దాని టెక్నాలజీ చిప్ ఇన్నోవేషన్ ప్రోగ్రామ్ అనే కాన్సెప్ట్తో T-CHIPని డిజైన్ చేశారు. అంటే రోజు రోజుకి మనం చూడండి. అండ్ AIN ఎలక్ట్రానిక్స్ అంటే టాప్ కంపెనీస్ అయిన NVIDIA చూడండి ఎంత కాన్సన్ట్రేట్ చేస్తుందో. రోజు రోజుకి మనకి AIని ఎలక్ట్రానిక్స్లో ఎలా ఇంక్లూడ్ చేయాలి, దాన్ని ఎలా యూజ్ చేయాలనే ఉద్దేశంతో మనకి ఇనిషియేట్ చేస్తున్నారు. సో దానిలో భాగంగానే మనకి ఈ స్మార్ట్ చిప్ డిజైనింగ్ యూజింగ్ AI అనే కాన్సెప్ట్ని ఇంట్రొడ్యూస్ చేశారు. అండ్ ప్రెడిక్టివ్ మెయింటెనెన్స్ ఇన్ ఇండస్ట్రీస్ అండ్ AI డ్రివెన్ రోబోటిక్స్, మన ఏదైతే హెల్త్ కేర్ కావచ్చు, ఆటోమోటివ్లో కావచ్చు, వీటన్నిటిలో కూడా AI డ్రివెన్ రోబోటిక్స్ వాడుతున్నారు. అండ్ ఆటోమేటెడ్ సర్క్యూట్ టెస్టింగ్ అండ్ ఆప్టిమైజేషన్, ఎడ్జ్ AI ఫర్ IoT డివైస్ పర్ఫార్మెన్స్ బాగా పెరగడం కోసం దీన్ని వాడుతున్నాం. అండ్ AI అండ్ ఎలక్ట్రానిక్స్ ఇన్ హెల్త్ కేర్, లైక్ చెప్పే కదండి రోబోటిక్ సర్జరీస్లో కూడా దీన్ని బాగా యూజ్ చేస్తున్నారు. అంటే ఎలక్ట్రానిక్స్ మీరు పర్ఫెక్ట్గా 4 years కెరీర్ని ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే సో దాన్ని మనం ఎలా బిల్డ్ చేసుకోవాలనే విషయం మనం ప్లాన్ చేసుకోవాలి. అండ్ స్టూడెంట్స్ హూ చూజ్ ECE కెన్ ఆల్సో గెట్ CSE జాబ్స్. అంటే ఫైనల్గా చెప్పాల్సిందంటే ECE చేస్తే ECE జాబ్స్ చేయాలనేం లేదు, సాఫ్ట్వేర్ జాబ్స్ కూడా వెళ్ళొచ్చు. దాన్ని ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఈ 4 years కెరీర్ని ఎలా ప్లాన్ చేసుకోవాలంటే బ్రాంచ్ చూజ్ చేసుకున్నంత మాత్రం జాబ్ వస్తుందని కాదు. మీరు 4 years ప్రాపర్ ప్లాన్ చేసుకొని ఏ సెమిస్టర్లో ఏం చేయాలి, ఇంటర్న్షిప్ ఎప్పుడు చేయాలి, ప్రాజెక్ట్స్ ఎప్పుడు చేయాలి. ప్రాజెక్ట్స్ అంటే గుర్తొచ్చిందండి, ఇంజనీరింగ్ కాలేజ్లో కావచ్చు చాలా యూనివర్సిటీస్లో ప్రాజెక్ట్ అంటే ఓన్లీ ఫైనల్ సెమిస్టర్లో మాత్రమే చేస్తున్నారు. అంటే 4.1 కానీ 4.2లో కానీ చేస్తున్నారు మినీ అండ్ మేజర్ ప్రాజెక్ట్స్ అని. మీరు ఓన్లీ మార్క్స్ కోసం మాత్రమే చేయకుండా ఫస్ట్ సెమిస్టర్ నుంచి ప్లాన్ చేసుకోండి. మీరు ఏం చేద్దాం అనుకున్నారో ఒక క్రియేటివ్ అంటే మీ చుట్టూ ఉన్న ఒక ప్రాబ్లమ్కి సొల్యూషన్ క్రియేట్ చేయాలి. సో దాన్ని ఒక ప్రాజెక్ట్గా సెలెక్ట్ చేసుకొని దాని మీద రీసెర్చ్ చేసి మీరు ప్రాజెక్ట్స్ని చేసిన తర్వాత పేటెంట్స్ చేసుకోవడం కానీ ఇలాంటివి కూడా మనం చేసుకోవచ్చు. అండ్ ప్రతి ప్రాజెక్ట్కి పేపర్ పబ్లికేషన్ అనేది కూడా ఒకటి ఇంపార్టెంట్ అండి. సో ఎందుకంటే పేపర్ పబ్లిష్ చేస్తే మీ ఫ్యూచర్ స్టడీస్కి కావచ్చు, రేపు అబ్రాడ్ వెళ్ళాలన్నా లేదా సాఫ్ట్వేర్ జాబ్లోకి ఎంటర్ అవ్వాలన్నా మీ రెజ్యూమ్ యొక్క వెయిటేజ్ అనేది పెరుగుతూ ఉంటుంది. అండ్ వన్ సజెషన్ ఐ వాంట్ గివ్, అదేంటంటే స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్ నుంచే ప్లాన్ చేసుకోండి. ఈ ఇంజనీరింగ్ అంటే ఓన్లీ 4 years కాదు, మీ కెరీర్ 40 years ప్లాన్ అని అర్థం. అంటే ఈ 40 yearsకి మీరు ఇప్పుడు ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు అనేది ఇంపార్టెంట్. మీరు ఎంత స్ట్రాంగ్ బేస్ వేసుకుంటే మీ 40 years కెరీర్ అనేది అంత స్ట్రాంగ్గా ఉండబోతుంది. దానికి మీకు ఒకవేళ కెరీర్ ప్లాన్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మీరు ఫ్రీ కెరీర్ గైడెన్స్ తీసుకోవచ్చు. ఒకవేళ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ రూపంలో పెడితే మేము వెంటనే రిప్లై ఇవ్వడం జరుగుతుంటుంది. థ్యాంక్ యూ.